నువ్వు మొదలు పెట్టాలంటే గొప్పవాడివి అవ్వక్కర్లేదు. కానీ గొప్పవాడివి అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. కష్టం వస్తే పరిష్కార దిశగా ముందుకు నడవాలి తప్ప భయపడితే అది మనల్ని మరింత కష్టాల పాలు చేస్తుంది. విమర్శించే వ్యక్తి ఎప్పటికప్పుడు దిగజారుతూనే ఉంటాడు. విశ్లేషించే వ్యక్తి అంతకంతకు పైకి ఎదుగుతూనే ఉంటాడు. మనం విశ్లేషించే వారిలా ఉండాలి కానీ విమర్శించే వారిలో మనం ఎప్పటికీ చేరకూడదు. పోగొట్టుకున్న దాని గురించి వెనక్కి తిరిగి చూసుకుంటూ సమయం వృధా చేసుకోకండి. ఎందుకంటే జీవితం అంటే వెనుకకు ప్రయాణించడం కాదు. జీవితంలో ఎందుకు ఓడిపోతున్నామో తెలిస్తేనే ఎలా గెలవాలి అర్థమవుతుంది. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. నలుగురితో మంచి అనిపించుకోవడానికి ప్రయత్నించకు, నలుగురికి మంచి చేయడానికి ప్రయత్నించు. ఆ మంచితనమే నిన్ను నలుగురికి పరిచయం చేస్తుంది. ప్రపంచమంతా ఎగిసిపడితే నువ్వు ఉప్పెనలా ముంచెత్తు. ఓటమి గడప తొక్కినా గెలుపు తలుపు బద్దలు కొట్టు. జాగ్రత్తగా గమనించు. నిన్ను కోరుకునే వ్యక్తికి, నీ కోసం ఏమైనా చేయగలిగిన వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎమోషనల్ ఫీల్ అవుతామో అప్పుడే మనల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం, శాసించడం చేస్తారు. సమస్య ఏదైనా మన ఆలోచనలోనే పరిష్కారం ఉంటుంది. ఆలోచన మరీ ఎక్కువైతే లేని సమస్యల్ని సృష్టిస్తుంది. నీ గతం నిన్ను ప్రశ్నిస్తే వెంటనే జవాబు చెప్పకు. గతం ఒక జ్ఞాపకమే తప్ప అది నీకు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. చదివే చదువులో సంతోషాన్ని పొందితే అదే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఒక ప్రణాళిక అంటూ లేకుండా పనిచేస్తే లక్ష్యం సిద్ధించదు. నీ దగ్గర ఎన్ని ప్రణాళికలు ఉన్నా నువ్వు వాటిని అమలు చేయలేకపోతే ఆ ప్రణాళికలు ఎందుకు పనికిరావు. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. బంధమున్న చోట ధనభేదం ఉండకూడదు. బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. తండ్రి చేత క్రమశిక్షణలో పెట్టబడిన కొడుకు, గురువు చేత శిక్షించబడిన శిష్యుడు మరియు సుత్తితో కొట్టబడిన బంగారం, ఈ మూడు ప్రజలలో ఆభరణాలుగా మారుతాయి. నా జీవితంలో చదివి తెలుసుకున్న దానికంటే గాయపడి తెలుసుకున్నదే ఎక్కువ. నీకు నేనున్నాను ఇది చాలా చిన్న మాటే కావచ్చు, కానీ చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సిన సమయంలో చెబితే ఎంతో ధైర్యాన్నిస్తుంది. విలువ తెలుసుకోలేనివాడు ఎప్పటికీ సంపాదించుకోలేడు. ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నవాడు వృధా చేయలేడు. ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం చూడు, కానీ అందివచ్చిన అవకాశంలో కష్టాన్ని చూడకు. 1 పౌండు ధైర్యం 1 టన్ను అదృష్టంతో సమానం. ప్రతి పనిని మంచి హృదయంతో చేయండి. ప్రతిఫలంగా ఏమీ ఆశించకండి. అప్పుడు మీరు ఎప్పటికీ నిరాశ చెందరు. నువ్వు పడుతున్న బాధలు ఎవ్వరికీ అక్కర్లేదు. నీ కనుల వెనుక కన్నీళ్లు ఎవరికీ పట్టవు. నీ మనసుకు అయిన గాయాలు అసలే అవసరం లేదు. కానీ నీ వల్ల ఒక్క తప్పు జరిగితే 100 నోర్లు మాట్లాడుతాయి. అదే జీవితం. లక్ష్యానికి చేరువలో విశ్రాంతి కోరుకుంటే నీ గెలుపును నువ్వే వదులుకున్నట్లే. లక్ష్యంపై ఉన్న స్థిరత్వంపైనే గెలుపు రహస్యం దాగుంటుంది. విజేత అంటే ఎవరో కారు, కలలు కన్నవారు, ఆ కల నిజం చేసుకోవడానికి రాజీ పడనివారు. సిరి సంపదలతో తులతూగుతున్నప్పుడు స్నేహితులు మనల్ని తెలుసుకుంటారు. కష్టాలలో మనం స్నేహితులను తెలుసుకుంటాము. సంతోషాన్ని పంచుకున్న క్షణాలను, ఆనందంగా నవ్వుకున్న రోజులను గుర్తుపెట్టుకొని గొడవలు, కోపాలను, కలహాలను మర్చిపోవాలి. లేకపోతే ఆ గొడవలు, కోపాలు మనుషులను దూరం చేస్తాయి. అందుకే గుర్తుపెట్టుకోవడమే కాదు, మర్చిపోవడం కూడా ముఖ్యమని తెలుసుకో. అద్దం ఖరీదు వజ్రం కంటే 1,000,000 రెట్లు తక్కువ. అయినా కూడా
వజ్రం పెట్టుకున్న అద్దం కోసం వెతుకుతారనేది నిజం. అవసరం, అవకాశం, అవమానం చాలా నేర్పిస్తాయి. ఉన్నత లక్ష్యాన్ని సాధించాలంటే తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాలి. సక్సెస్ స్టోరీలు చదవకండి, అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి. ఫెయిల్యూర్ స్టోరీలు చదవండి, అందులో విజయానికి కావలసిన ఆలోచనలు దొరుకుతాయి. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తలపొగరుతో తిరిగిన వాడిని తలదించుకునేలా చేస్తుంది. తలదించుకొని బ్రతికిన వాడిని తలెత్తుకొని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వారిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. అత్యాశకు పోకుండా చేయవలసింది చేసేవాడు సంతోషంగా ఉంటాడు. అడుక్కు తినైనా బ్రతుకు, కానీ అయిన వాళ్ళ దగ్గర మాత్రం ఆర్థిక సహాయం అందుకోకు. మనకు కావలసిందప్పుడు తేలిగ్గా దొరకకపోవచ్చు, దొరికినా మనకు అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు, ఇచ్చినా అది ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. అశాశ్వతమైన జీవనంలో దొరకని శాశ్వతం కోసం వెతకడమే జీవితం. మనమంటే నచ్చని వాళ్ళకి కూడా మనల్ని ఇష్టపడేలా చేసే సత్తా ఒక్క డబ్బుకు మాత్రమే ఉంది. నీకున్న సంపదతో తృప్తిపడవచ్చు, కానీ నీకున్న జ్ఞానంతో సంతృప్తి పడకూడదు. నీ మనసులో ఉండే బాధ మనసునే కాదు, సంతోషాలను, ఆశలను, కలలను, ఆకలిని, చివరికి నిద్రను కూడా దూరం చేస్తుంది. మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్లను దూరం చేసుకుంటాము, లేనిది ఉన్నట్లుగా చెప్పేవాళ్లను తేలికగా నమ్మేస్తాము. నువ్వు నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్లను కోల్పోతాము. మీకు ఆత్మవిశ్వాసం లేకపోవడమే మీ అపజయాలకు గల ముఖ్య కారణం. మేల్కొనడం, పరిగెత్తడం, పరుగు ఆపడం ఎప్పుడు చేయాలో తెలిసినవాడే తను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు. నీ కష్టాన్ని చూసి ఇతరులు నవ్వితే నవ్వని, ఏం పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం ఇతరుల కష్టాన్ని చూసి ఎప్పుడూ నవ్వకు. నీవు అడిగి అడిగి అలసిపోవడం కంటే అర్థం చేసుకొని ఆగిపోవడమే మంచిది. విజయం ఒక్కరోజులో రాదు, కానీ కష్టంతో పాటు ఓపికగా ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. గెలుపు తలుపులు ఎప్పుడూ మూసుకునే ఉంటాయి, అవి నీ ప్రయత్నంతోనే బద్దలు కొట్టి నీ గెలుపును దక్కించుకోవాలి.